హిల్ట్ పాలసీలో ఏ రకంగా ఉపయోగపడుతుంది. ఎకరానికి మీకు కన్వర్షన్ చేసుకుంటే 12,10,000 రూపాయలు కట్టాలి పర్ ఎకర్. దాని ద్వారా ఇవాళ ఈ హిల్ట్ పాలసీ లేకపోతే ఈ ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం 574 కోట్లు మాత్రమే పర్ ఎకర్. 12 లక్షల లెక్క ఇస్తే అది ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రూల్స్ హెచ్ఎండి రూల్ ప్రకారం కన్వర్షన్ కట్టే ఫీజు. ఇదే రూల్ ఉన్నప్పటికి కూడా హవెవర్ హిల్ట్ పాలసీని తీసుకొచ్చి 30% SRO రేట్ పెట్టడం వల్ల 30% ద్వారా పెట్టిన దాని ద్వారా 2,560 ఎకరాలకు సంబంధించి 4,454 కోట్లు ఆదాయం వస్తూ ఉంది. అట్లాగే 50% SRO రేట్ పెట్టడం వల్ల 2,180 ఎకరాలకు సంబంధించి 6,322 కోట్లు వస్తూ ఉంది. మొత్తంగా 10,776 కోట్లు ఈ పాలసీ ఇంప్లిమెంట్ అయితే రాష్ట్ర ఖజానాకి వచ్చే విధంగా హిల్ట్ పాలసీ తీసుకొచ్చాము. యాజ్ అగెన్స్ట్ 574 కోట్లు. 574 కోట్లు వచ్చే దగ్గర నుంచి 10,000 కోట్ల పైబడి 10,202 కోట్లు వచ్చేటట్టుగా ఒక పాలసీ తీసుకొచ్చి ట్రాన్స్పరెంట్గా చేస్తే ఇది చాలా అన్యాయంగా ఉంది అని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఎవ్వరూ ఇటువంటి మాటలు మాట్లాడతారు. ఇది ఇండస్ట్రీస్ నిర్ణయాలు తీసుకుంటూ కాలుష్యం, పొల్యూషన్, ఇండస్ట్రీ, రాష్ట్ర ఆదాయం మూడింటిని పరిగణలో తీసుకొని నిర్ణయాలు. కేవలం ఇండస్ట్రీస్ ఒక్కళ్ళే బయట పంపించేసి మరి నగరంలో పొల్యూషన్ కారణం అవుతున్న మిగతా వాటిని కూడా మేము వదిలేయలేదు అధ్యక్ష. వెహికల్ పొల్యూషన్ ద్వారా వస్తున్నటువంటి పొల్యూషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అడ్రస్ చేస్తోంది ఈరోజు.